అదే చెప్పేదానికంటే ఎక్కువ అబ్జర్వెన్స్ వెరీ వెరీ అబ్జర్వ్ చేస్తాం. సో మీరు ఎప్పుడన్నా అంటే ఎక్కడైనా ఒక చోట మన లైఫ్కి మన కెరీర్కి ఫుల్ స్టాప్ పడిద్ది అన్న ఆలోచన ఏదన్నా? నేనైతే అడ్వర్టైజింగ్ లో ఉంటే నేను చేసింది అడ్వర్టైజింగ్ బాగా చేయాలని అనుకున్నా. పెళ్లి అయింది అంటే నేను సైడ్ మ్యాగజైన్లో నన్ను ఆర్ట్ డైరెక్టర్గా తీసుకున్నారు. కొడంబాకం వద్దు సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు మా అమ్మ వద్దు అనేసింది. తర్వాత పెళ్ళి అయిపోయినాక సరే కంటిన్యూ అవుతుందని అనుకున్నాను నేను. ఇంకా మళ్ళా నాకు పిల్లగాడిని చూసుకోవాలి. 8 years మొత్తం ఏం చేయలేదు నేను. పెద్ద ఫ్యామిలీ వారు, పొలిటికల్ ఫ్యామిలీ వారు. సో నేను ఏం చేయలేదు, టెక్నికల్ నాలెడ్జ్ అంతా పోయింది. సో హ్యావ్ టు గో యాజ్ అ టీచర్, నో రిగ్రెట్స్. మనకు ఆప్షన్స్ ఉంటాయి, వస్తాయి, ఓపిక ఉంటే వస్తుంది. అది కరెక్ట్. మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇప్పుడు? మరి మనం ఏది తీసుకొని సక్సెస్ఫుల్గా మనం దాన్ని అంటే ఒక తృప్తిగా, సక్సెస్ఫుల్గా కాదు, తృప్తిగా మనం నడిపిస్తామో అదే సక్సెస్. మనం చేసే పనిలో 100% మన హార్డ్ వర్క్ ఉండాలి, మన రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసుకోవాలి అంతే. అయ్యో అది అవ్వలేదు కాబట్టి, మేడం చెప్పినట్టు ఏంటంటే అది అవ్వలేదు కాబట్టి అనేది కాకుండా ఇది ఉంది కాబట్టి దీంట్లో ది బెస్ట్ ఉండాలి ఉండాలి. మనం ఏ పని తీసుకున్నా కూడా దాంట్లో మన చిత్తశుద్ధి, మన 100% ఇవ్వాలి. అది మన ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను గైనిక్ అనే కాదు, ఎనీథింగ్ ఏ సబ్జెక్ట్ వచ్చినా ఐ వుడ్ హావ్ డన్. బికాజ్ దాంట్లోని డెప్త్లోకి వెళ్తే ఆ బ్యూటీ మనకి తెలుస్తుంది. ఆర్ట్లోకి వెళ్తే దాని బ్యూటీ, కల్నరీలోకి వెళ్తే దాని బ్యూటీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అందుకే మన 64 కళలు ఉన్నాయండి. ఎవ్రీథింగ్ అది లోపలికి వెళ్తే ఆత్మ సంతృప్తి వస్తుంది. సో యూ డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్, ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. వెన్ యూ డూ ఇట్, యు ఆర్ 100%.